అనిల్ రావుపూడి టాలీవుడ్ లో 4 స్తంభాల ఆట ఆడుతున్నాడు. ఆల్రెడీ 2 స్తంభాల లాంటి వెంకీ బాలయ్యతో మూవీలు తీశాడు. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి నాగార్జుననే. ఇప్పుడు మెగా ఆఫర్ తో అనిల్ రావుపూడి లెక్కే మారేలా ఉందట. ప్రాజెక్ట్ ఓకే అయిందట. భగవంత్ కేసరి అంటూ దసరాను టార్గెట్ చేశాడు అనిల్ రావిపూడి. అలా బాలయ్యతో చేసిన ప్రయోగంతో నవరాత్రికి కాసల పంటే అంటున్నారు. ఆల్రెడీ వెంకటేష్ తో F3 హిట్ తో స్వింగ్ లో ఉన్న తనకి ఈసారి హిట్ పడితే 3వ హ్యాట్రిక్ కి గేట్లు తెరుచుకున్నట్టే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీకి 4 స్తంభాలు లాంటి వాళ్ళు చిరు, నాగార్జున, బాలయ్య, వెంకటేష్. ఇందులో ఇప్పటికే ఇద్దరితో సినిమాలు తీసేశాడు అనిల్ రావిపూడి. కొత్తగా చిరుతో సినిమా తీసే ఛాన్స్ పట్టాడు. దీపావళి నుంచి వేగం పెంచబోతున్నాడు. చిరు కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి జై చిరంజీవ అంటూ కామెడీ దాడి చేసి చాలా కాలమైంది. ఇప్పుడు అనిల్ రావిపూడి మేకింగ్ లో దిల్ రాజు తీసే సినిమా పట్టాలెక్కితే లెక్క మారిపోతుంది. పెద్ద హీరోలతో కామెడీ కమ్ యాక్షన్ డ్రామా జోనర్ లో సక్సెస్ సొంతం చేసుకుంటున్న దర్శకుడిగా అనిల్ కి మంచి రికార్డు ఉంది. వెంకీతో F2, F3 మూవీస్ తో హిట్లు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసరి తీస్తున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత టార్గెట్ నాగార్జునే అంటున్నారు. బంగారాజు టైంలోనే కుదరాల్సిన కాంబినేషన్ కుదరట్లేదట. సో చిరు తర్వాత నాగ్తో మూవీ ఓకే అయితే టాలీవుడ్ 4 స్తంభాలాటలో సక్సెస్ అయిన దర్శకుడిగా అనిల్ కి రికార్డు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మెగాస్టార్ తో అనిల్ రావిపూడి మూవీ దీపావళికి లాంచ్ అవుతుందట. సంక్రాంతి నుంచి షూటింగ్ షురూ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో పాటు దసరా రిలీజ్ తర్వాతే అనిల్ ఫ్రీ అవుతాడు. ఆ తర్వాతే అంటే దీపావళికి చిరు మూవీ లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేస్తారని తెలుస్తోంది.